గా అరెస్ట్ చేయకుండానేం లేదు అని వాళ్ళు అంటున్నారు. సుప్రీంకోర్టు మాత్రం ప్రీ ఎమ్మెల్యే యాక్ట్ కింద 19 దాంట్లో ఈ కేసు వింటాము అని సుప్రీంకోర్టు అన్నది. కాబట్టి ఇది పూర్తిగా చట్టానికి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ని టీఆర్ఎస్ పార్టీని మరి పక్కన పెడితే ఇవాళ తెలంగాణ గొంతుక ఉండదు, తెలంగాణ ప్రజల పక్షాన అడిగేవారు ఉండరు, తెలంగాణ ప్రజల పక్షాన పోరాడే వాళ్ళు ఉండరు. ఇక సాఫీగా జరిగిపోతుంది. కాంగ్రెస్ పార్టీని ఎట్లన్నా దగ్గర తీసుకోవచ్చు, రేవంత్ రెడ్డిని చోటాబాయి బడాబాయి అని చెప్పి ఆల్రెడీ కలిసిపోయినారు. కాబట్టి ఈ ప్లాన్తో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎంత విచిత్రం అంటే సర్చ్ అని వచ్చినారు, డెఫినెట్గా అరెస్ట్ చేయకుండానేం లేదు అని వాళ్ళు అంటున్నారు. సుప్రీంకోర్టు మాత్రం ప్రీ ఎమ్మెల్యే యాక్ట్ కింద 19 దాంట్లో ఈ కేసు వింటాము అని సుప్రీంకోర్టు అన్నది. కాబట్టి ఇది పూర్తిగా చట్టానికి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ని టీఆర్ఎస్ పార్టీని మరి పక్కన పెడితే ఇవాళ తెలంగాణ గొంతుక ఉండదు, తెలంగాణ ప్రజల పక్షాన అడిగేవారు ఉండరు, తెలంగాణ ప్రజల పక్షాన పోరాడే వాళ్ళు ఉండరు. ఇక సాఫీగా జరిగిపోతుంది. కాంగ్రెస్ పార్టీని ఎట్లన్నా దగ్గర తీసుకోవచ్చు, రేవంత్ రెడ్డిని చోటాబాయి బడాబాయి అని చెప్పి ఆల్రెడీ కలిసిపోయినారు. కాబట్టి ఈ ప్లాన్తో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎంత విచిత్రం అంటే సర్చ్ అని వచ్చినారు, సర్చ్ అని వచ్చి 8:45 ఫ్లైట్ తీసుకుపోతామంటున్నారు. అంటే మొదలే కవిత గారి పేరు మీద కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు, బుక్ చేసుకునే వచ్చినారు ప్రీ ప్లాన్డ్గా. అంటే ఇదంతా కూడా రాజకీయ ప్రేరేపితంగా జరుగుతున్నటువంటి చర్య. దీంట్లో ఏమీ లేదు. సర్చ్ అని వచ్చినారు, మరి ఏం బయటపడ్డాయో చెప్తలేరు, ఊరికే కావాల్సుకునే తీసుకుపోతామని చెప్తా ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా దీని వ్యతిరేకంగా దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. దాదాపు 6 నెలల ముందు అనేక సార్లు పిలిపించి అన్ని పరిశీలించి చూసిన తర్వాత ఏమీ లేదు అని చెప్పి వదిలేసి పార్లమెంట్ ఎన్నికలు మళ్ళీ తిరిగి వారి మీద రేట్స్ చేయడం, కేసు సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు వాళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడటం ఇది ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యగా నేను తెలియజేసుకుంటూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలని ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ మరి రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీలో ఉండే నాయకులను అణచివేయాలని వాళ్లను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. ఈ చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి ఈవీలకు కానీ ఇలాంటి దాడులకు కానీ భయపడేది లేదు. తప్పకుండా అన్ని విషయాలు ఎదుర్కొంటాం. ఇలాంటి మరి ఇబ్బంది లేకుండా మాకు కోర్టుల పైన లేకపోతే అన్నిటి మీద విశ్వాసం ఉంది. తప్పకుండా ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలుగా నేను తెలియజేసుకుంటూ అన్ని విషయాల నుంచి తప్పకుండా బయటపడతాం. ప్రజల్లో ప్రభుత్వ మా పార్టీని బలహీనపరిచే చర్య, కేసీఆర్ గారిని బలహీనపరిచే చర్యగా దీన్ని అభివర్ణిస్తాం. తప్పకుండా నిర్దోషిగా కవిత మరి ఈడీ ఈ కేసు నుంచి బయటకు వస్తుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఇన్ని రోజులు లేని మరి ఈడీ ఈరోజు ఎందుకు వచ్చింది, పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ మరి దీన్ని ఒక రాజకీయంగా ఈడీని ఒక పావుగా వాడుకుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి ప్రజాస్వామిక చర్యని మేము ఖండిస్తాము.